అబ్రహాము 99 సంవత్సరాల వయసులో దేవుడు నేను నిన్ను ఆశీర్వదించదను, నీ సంతానమును గొప్ప చేస్తాను అంటే ఆ మాట నమ్మి ఓర్పుతో ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాడు. హన్నా ఎన్నో అవమానాలు నిందల మధ్యలో నలిగిపోతున్న సమయంలో తనను ఇబ్బంది పెడుతున్న పెనీనాతో గొడవ పడకుండా మౌనముగా ఓర్చుకుంది. మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర తన బాధను చెప్పుకుంది. దేవుడు హన్నా ప్రార్థన విని తనకు మంచి బిడ్డను అనుగ్రహించి ఆమెపై ఉన్న నిందను తొలగించి ఎంతో సంతోషం ఇచ్చాడు. ఓర్పు వలన శోధనలో మహా ఆనందం కలుగుతుంది. ఓర్పు వలన ద్రోహ కార్యములు జరగవు. నువ్వు ఓర్పు కలిగి ఉంటే రాబో శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతారు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వలన లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఓర్పు అంటే కష్టాలను, బాధలను, ఒత్తిడిని తట్టుకునే శక్తి. ఈ రోజులలో అందరిలో ఓర్పు నశించిపోతుంది. టెక్నాలజీ పెరిగిపోతుంది. ప్రభుత్వం డిజిటల్ ఇండియా అంటుంది. కంపెనీలు 5G అంటున్నాయి. వేగం ఎక్కువైపోయింది. నిర్ణయాల్లో వేగం, పాపంలో వేగం ఎక్కువైపోయింది. ఓర్పు నశించిపోతుంది. ప్రియులారా, తొందరపాటు నిర్ణయాల వలన కుటుంబాలు రోడ్డు మీదకి, పోలీస్ స్టేషన్ వద్దకు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చేసింది. కనుక పౌలు వలె ఓర్పు కలిగి ఉండు. నిర్ణయాల్లో ఓర్పు, ప్రార్థనలో ఓర్పు, విశ్వాసంలో ఓర్పుతో ముందుకు సాగిపో. సర్వకృపానిధియగు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.